పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు. దేవా, నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, మహిమకు ఘనత కలుగుడవు తండ్రి. ఇంతవరకు మీరు జరిగించిన ఈ కార్యక్రమాలన్నింటిని బట్టి నేను స్తుతిస్తున్నా. ప్రభువా, నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నా. మీరు మాకు సిద్ధపరిచిన మాటలో జీవముంది, సత్యముంది. మీ రాజ్యంలో ఉన్న ప్రతి కార్యాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఆ మాటలు మేము వినడానికి సిద్ధపడి వచ్చాం. ప్రభువా, మా హృదయాలను నింపి మమ్మలను ఆయన మా హృదయాలు తృప్తిపరచు, బలపరచు, నడిపించమని మీ పాదములకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక పల్లవి శరణం పాడుకుందాం. కృపగల దేవా, దయగల రాజా, చేతి నిన్నే బహుగణ తేజ. కృపగల దేవా, చేతి బహుగణ తేజ.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, మరి సమయంలో కొత్తవ పేతురు గ్రంథం పత్రికలో నుండి పేతురు కొత్త పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందాం. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుట వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు తగిన సమయములో హెచ్చింపబడాలి అని మీరు అనుకుంటే, తగిన సమయములో మీరు బలపడాలి అని అనుకుంటే, తగిన సమయంలో మీరు నిలబడాలి అని అనుకుంటే, తగిన సమయంలో మీరు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అనుకుంటే, తగిన సమయంలో మీకు స్వస్థత విడుదల కావాలి అని అనుకుంటే, తగిన సమయంలో దేవుని యొక్క స్వరం మీరు వినాలి అని అనుకుంటే, ఈ విధంగా ప్రభు పలికిన మాటను బట్టి ప్రభు కార్యములు చేయడానికి తగిన సమయము ఉంది. తగిన సమయము ఉంది. ప్రతి ఒక్కొక్కరికి తగిన సమయం అంటూ ఉంది. అయ్యో, నా సమయం బాగలేదు, నా టైం బాగలేదు, అందుకని నా పరిస్థితులు ఇలాగ అవుతున్నాయి, నా పరిస్థితులు వికటిస్తున్నాయి అని చాలా 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 బాధపడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అట్టి వారి కొరకు దేవుడు మరొకసారి ఈ మాటలను బలంగా వారికి అందిస్తున్నాడు. ఆ బలము పొందుకుని తీరాల్సిందే. కాబట్టి తగిన సమయం అందు దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? హెచ్చిస్తాడు. ఎలాగ హెచ్చిస్తాడో, ఏ విధంగా హెచ్చిస్తాడో, ఏ విధంగా ఆయన కార్యాలు చేస్తాడో ఆయనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆయనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే పరిస్థితులు ప్రస్తుతము మనకు అనుకూలంగా కనబడకపోవచ్చు. పరిస్థితులు చాలా కఠినంగా ఉండవచ్చు. మనుష్యులు కఠినలై ఉండొచ్చు, దూరం కావచ్చు, అందినట్టే అంది జారిపోతూ ఉన్న పరిస్థితులు కనబడుతుండవచ్చు. ఈ విధంగా ఎన్నో పరిస్థితులు మనం చూస్తుంటాం. వాటిని బట్టి మనము ఏమాత్రము కూడా తొందరపడకండి, బాధపడకండి, చింతించకండి. దేవుడు చెప్తున్నాడు మరొకసారి మనకు, తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నాడు. దేవుడు చెప్పినటువంటి మాట. ఆయన తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. మనము చూడాలి. తగిన సమయం కొరకు మనము కూడా ఎదురు చూడాలి. ప్రభువా, నువ్వెప్పుడు కార్యం చేయవు. అందుకని యేసయ్య గారు పాడుతాడు, ఇప్పుడు నిరాకడ సమయం, ఇప్పుడు నిరాకడ సమయం, యేసయ్యా
కొరకు కనిపెట్టేవాడో తెలుసా? తన సేవ పరిచర్య ఎంత బలంగా ఉన్నా, ఎంత విస్తరించినా, ఎన్నో లక్షల మందికి ఆయన మాదిరికరంగా ఉండి సువార్త ప్రకటించి ఎంతో బలమైన సేవ చేసిన ఎవ్రీడే, ప్రతి దినము, ప్రతి క్షణము ఆయన ఎదురు చూస్తున్నది దేని కొరకు తెలుసా? ఆయన ఏదో ఒక అద్భుతం చేసిన ముందు నిలబెట్టాలని కాదు, కొంత ఆస్తి తీసుకొచ్చి నా అవసరతలు తీర్చు అని కనిపెట్టుకునే దాని కొరకు కాదు, ఎవరో నన్ను పొగడాలి, కనపరచాలి, నన్ను హెచ్చించాలి అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నాకు అస్సలు లేవైంది. ఆయన ఎదురు చూస్తున్న ప్రతి క్షణము దేని కొరకు, ఎవరి కొరకు అని అంటే దేవుని యొక్క సమయము, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలే. ప్రతి దినము, ఒక్కరోజు కాదు, ఆయన కనిపెడుతున్న ప్రతి దినము, ప్రతి క్షణము దేవుని బిడ్డలారా ఆయన అలా ఎదురు చూస్తూ గడుపుతున్నటువంటి దినాలు. ఏదో బలహీనంగా ఉన్నప్పుడు, అవసరంగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదో పొందుకోవాలి అని అనుకున్నప్పుడు, స్వస్థత పొందుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన సమయం కొరకు కనిపెట్టడం కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం అంతా ఒక్కటే, ప్రభువా ఎప్పుడు నీ సమయం, నీ రాకడ సమయం ఎప్పుడు ప్రభువా అని ప్రతి క్షణము కూడా ఎదురు చూస్తూ తన సేవను, తన పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి గొప్ప దైవజనుడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితంలో మనకి ఎప్పుడు కూడా అవసరతలు ఉంటూనే ఉంటాయి, ఖర్చులు అనేవి ఉంటూనే ఉంటాయి, డబ్బు అనేది ఎప్పుడు కూడా మనకు అవసరం అవుతూనే ఉంటుంది. కానీ ఇవన్నీ మనిషిని బ్రతికించడానికి తప్ప పరలోకములోనికి చేర్చడానికి ఏ మాత్రం కూడా పనికిరావు. పరలోకములోనికి చేర్చడానికి ఏది కూడా, ఈ లోక సంబంధమైనది ఏది కూడా పనికిరాదు. నీకు పనికొచ్చేది ఏదైనా ఉంది అని అంటే ఒకటి లోకములే నీకు దొరికేది. ఏంటంటే దేవుడు మనకు విస్తారముగా దేవుడు మన జీవితాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క జీవితాలను ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి మన చేతికి అప్పగించి ఉన్నాడు. చూసారా? ఇందులోనే సమస్తము దాగి ఉన్నాయి. కాబట్టి మన జీవితం ఇదే. కాబట్టి భూలోకంలో మనము సంపాదించుకునే దాని ద్వారా మనము పరలోకములోనికి ప్రవేశించగలమును. ఆ శక్తి కలిగింపచేసే శక్తి వాక్యానికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మాట ఉంది, ఇంకా దేనికి లేదు. ఏదైనా ఉంది అని అంటే కనుక శరీరమును పోషించుకోవడానికి, శరీరమును బలపరుచుకోవడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి తప్ప ఇంకేది కూడా ఈ లోకంలో పరలోకానికి చేర్చగలిగేది ఏది కూడా లేదన్నమాట. అందుకనే మనము ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా దేవుని బిడ్డలారా, నువ్వు ఏది కూడా పూర్తిగా అనుభవించలేవు. ఏది కూడా నువ్వు సంపాదించుకున్నది ప్రతి ఒక్క దాని ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. కాబట్టి నిన్ను పంపించేది, నిన్ను సిద్ధపరిచేది, నిన్ను నడిపించేది ప్రభువు మాట్లాడిన వాక్య లేఖనము ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి వెళ్ళే పరిస్థితులు ఉండకూడదు కూడా. కాబట్టి దేవుడు అట్టి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలను మనము బహుగా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. దేవుడు అంటున్నాడు ఏంటంటే, మిమ్ములను తగిన సమయంలో నేను హెచ్చరించడానికి నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. అప్పుడు వరకు మనం ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. అదే మనం చేయాల్సింది.
అదే మనం చేయాల్సింది. ప్రభు యొక్క బలిష్టమైన చెయ్యి, దానికి అసాధ్యమంటూ ఏది లేదు. అసాధ్యమంటూ ఏది లేదు. చెయ్యి చాపితే, ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన ముడితే, ఆయన ఏది చేసినా, ఆయన చూసినా, మాట్లాడినా, ముట్టినా, ఆయన నడిచి వచ్చిన, ఆయన వస్త్రపు చెంపు తాకిన ప్రతి ఒక్కటి కూడా ఆయనలో బయలుదేరి వెళ్ళేది ప్రతి మనిషిని బలపరచడానికి, ప్రతి మనిషిని స్వస్థపరచడానికి, ప్రతి మనిషికి అనేక మేలులు ఆశీర్వాదములతో నింపడానికి ఆయన తల నుండి కాళ్ళ వరకు కూడా ఆయనలో ఉన్నది ఏంటిదంటే ప్రతి మనిషి కొరకు దాగి ఉన్న మేలులు, దాగి ఉన్న ఆశీర్వాదాలు ఆయనలో నిండిపోయి ఉన్నాయి అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఆయన దగ్గరకు ఎవరొచ్చినా వారు మేలు పొందుకుని తీరాల్సిందే, వారు స్వస్థపరచబడాల్సిందే, వారికి విడుదల కలగాల్సిందే, వారు రక్షణ పొందుకోవలసిందే, వారికి కళ్ళు తెరవబడాల్సిందే, వారు చూపు పొందుకోవలసిందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి అణువణువు ప్రతి మనిషి కొరకు దాచి ఉంచబడిన ఆయన లో ఉన్నటువంటి ఒక మేలులు సముదాయం అన్నమాట. ఎన్ని చేసినా తరగనటువంటి ఆయన మరి దేహంలో, ఆయన ఆత్మలో, ఆయన ప్రాణంలో ఇమిడిపోయి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివారి యెడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రం మనకు కావాలి. ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు మనము ధరించుకుంటాం. కొనుక్కున్న తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది, కట్టుకుంటే వేసుకుంటే చాలా ఇంపుగా ఉంటుంది. కానీ ఎంత సంతోషంతో మనం ధరించుకుంటామో కొన్ని రోజుల తర్వాత ఆ వస్త్రము కాస్త ఏమైపోతుంది, చినిగిపోతుంది, బాధపడిపోతుంది, ఎందుకు పనికిరానిదిగా అయిపోతుంది. కానీ దేవుని బిడ్డలారా, దీన మనస్సు అనే వస్త్రము ధరించుకుంటే అది ఎన్నడూ పాతది కాదు, చిరిగిపోదండి. పక్కన పడేసే పరిస్థితులు ఉండవు. అందుకనే దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, చిన్నలారా అంటే దేవుని బిడ్డలారా, మనము గ్రహించుకోలేని, ఎదురు చూడలేని, మనమంతా కూడా ఓపికతో కనిపెట్టుకోలేని పరిస్థితులు మనకు ఉంటాయి. కాబట్టి చిన్నలారా అంటున్నాడు. ఎందుకంటే దేవుడు చిన్నపిల్లలకి మనము ఎంత బలమైనటువంటి మాటలు చెప్పిన వాళ్ళకి అర్థం కావు. కానీ వాళ్ళకి చెప్పే భాషలో, వాళ్ళకి చెప్పే విధానంలో, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనము చెప్పగలిగితే వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఏమని బోధిస్తున్నాడంటే, చిన్నలారా అని అంటున్నాడు. అంటే అలా మాట్లాడుతున్నాడంటే మనము ఏ స్థితిలో ఉన్నామో తెలుసా? ఇంకా చిన్న వయసులోనే దేవుడి దృష్టికి కనబడుతున్నాం అన్నమాట. అంత బుజ్జగించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు ఎలా ఉండాలంట, మీరందరూ ఎదుటి వారి యెడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. అది ధరించుకొని అలంకరించుకోవాలంట దేవుని బిడ్డలారా. అలంకరించుకోనండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృపను ఇస్తాడట. అహంకారాలను దేవుడు ఏం చేస్తాడట? ఎదిరించి, నాకెందుకు రక్షణ, నాకెందుకు ఈ మారు మనసు, నాకెందుకు అని అంటుంటారు చాలా మంది. నాకెందుకు ప్రార్థన, వెళ్తే పిల్లలు తీసుకో, అవసరమైంది, నాకు అడ్డలేకపోతుంది. ఎంజాయ్ చేసి సినిమా చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, బయట ఫ్రెండ్స్తో తిరుగుతూ, ఆదివారము మరి వీక్లీ ఆఫీస్తున్నా కానీ
దేవునికి మందిరానికి వెళ్ళాలని ఆసక్తి కూడా చాలా మందిలో ఆ యొక్క తగ్గిపోతుంది. ఆ మంట తగ్గిపోతుంది, ఆశ కోరిక తగ్గిపోతుంది. దొరికింది సండే అని పనులన్నీ ఆ రోజే పెట్టుకుంటారు. వారమంతా దేవుడు కాపాడుతూ ఆరోగ్యాన్ని క్షేమాన్నిచ్చి నిన్ను సజీవురాలుగా ఉంచితే దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి వారమంతా నీ జీవితంలో చేసిన ఉపకారాలను ప్రభువా అయ్యా నువ్వు కాపాడవయ్యా, ఇన్ని మేలులు చేసావయ్యా, నీ సన్నిధిలోకి వచ్చే భాగ్యం నాకు ఇచ్చావయ్యా, నీకు కృతజ్ఞతలయ్యని కృతజ్ఞతలు చెల్లించడానికి కూడా దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారండి దేవుని బిడ్డలారా. దేవుడేమో నిన్ను తగిన సమయంలో నేను హెచ్చించాలని ఎదురు చూస్తున్నాను దేవుని చెప్తూ ఉంటే మనము ఏం చేస్తుంటామంటే పెడదాంలే ఎప్పుడైనా అదే వాక్యము, అదే పాటలు, అదే సంఘము, అదే పాస్టర్ గారు, ఏముందిలే కొత్తగా అని అనుకుంటూ ఉంటాను. కానీ నిజంగా వచ్చి దేవుని మాట విన్నవాడికి తెలుస్తుంది ఈరోజు ఏ కొత్తదనాన్ని పొందుకున్నావు, ఏ కొత్తను అనుభవించావు అనేది వస్తేనే కదా తెలుస్తుంది, రాకపోతే ఎవరికి తెలియదు. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు ఏంటంటే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు దేవుడు తగిన సమయమందు మనల్ని ఏం చేయబోతున్నాడు? హెచ్చిస్తాడట. నమ్మి తీరాలి. తగిన సమయము అనేది దేవుడు తప్పనిసరిగా ఇచ్చినప్పుడు అది నెరవేరుస్తాడన్న మనస్సును మనం కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఇప్పుడు అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు వచ్చింది, శారా తల్లికి 99, వృద్ధాప్యంలోకి వచ్చేసారు. ఇక వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఒక నిర్ణయంలోకి వచ్చేసారు. ఎంత సంపాదించుకుంటే మనకి ఏం లాభం, ఇక మరి మనకు వారసుడు అనేవాడు లేడు, ఇక అంతే, ఇక మనతోటి వంశం క్లోజ్ అయిపోవలసిందే అని వారి సొంత ఆలోచనలో అంచనాల్లో వాళ్ళు ఉంటున్నారు. దేవుడు ఈలోగా దర్శించడం మొదలుపెట్టాడు. దర్శించి అని అన్నాడు, అబ్రహమా ఇదిగో నేను అద్భుతం చేయబోతున్నాను. ఏంటిదనంటే నీకు రాబోయే సంవత్సరానికి నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను. నవ్వుకున్నాను. మా భార్య భర్తలు ఒకరికొకరు చూసుకొని నవ్వుకున్నాను. నేను ఈ అద్భుతం చేయబోతున్నాను అని దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు చాలా మనకి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నిజంగా ఇది జరుగుతుందా, ఇది సాధ్యమవుతుందా, అసలు మనం వినడానికే అసలు అది అందరి స్థాయిలో ఉంది, అసలు మనము దాన్ని అందుకోగలుగుతామా, అది మనము అనుభవించగలుగుతామా అనే ఆలోచనలు చాలా మందికి ప్రతి పరిస్థితిలో మనకి సంభవిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ అబ్రహాము కూడా ఏమనుకున్నాడు అని అంటే సరే చూద్దామని అనుకున్నట్టు తిని ఊరుకున్నాడు. కానీ ఎంతకాలం గడిచింది? సంవత్సరం. ప్రభు ఇచ్చిన మాట తగిన సమయం ఆయన హెచ్చించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అని అంటే అలాగే ఎందుకు హెచ్చించబడ్డాడు గల కారణం ఏంటిదంటే ఆయన దేవుని యొక్క బలమైన బలిష్టమైన చేతి క్రింద ఉన్నాడు. అది ఆయన ఉన్నటువంటి గొప్పతనం. అది నెరవేరుతుందా అన్న సంగతి పక్కన పెడితే ఆయన దేవుడిలో ఎలా ఉన్నాడు అని అంటే ఆయన చేతిలో నుండి ఏ మాత్రము కూడా తొలగి పక్కకు జరిగిన పరిస్థితులు లేవు. అంత గొప్ప జీవితం అన్నమాట అబ్రహాము గారిది. కాబట్టి అంత ఖచ్చితంగా అంత నమ్మకంగా ఉన్నాడు. కనుక దేవుడు ఇచ్చిన ఆ మాటకు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగానే అలనాడు అబ్రహాముతో కూడా మాట్లాడి ఏం చేశాడు? జరిగించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా తప్పనిసరిగా నీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, నీకు కంటికి కనబడలేని సుదూరంలో నీకు ఉంటూ ఉన్నా, నీ సమస్యలు ఎవరు తీర్చలేరు అని అనుకుంటూ ఉన్నా, దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చిన మాట ఆయన తప్పేవాడు
ఆయన మాట ఇచ్చాడంటే ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు ఆయన. ఆమె హల్లెలూయా. కారణం ఏంటిదంటే అబ్రహాము గారు ఆ కార్యం చూసే వరకు, తన కుమారుణ్ణి పొందుకునే వరకు కూడా ఆయన ఎక్కడున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే కనుక అబ్రహాము గారు దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద ఆయన ఉన్నాడు. అది ఎంతో ఎంతో అద్భుతము చేసి మరి చూసే కార్యాలు అన్నమాట. ఆయన బలమైన హస్తంలో బలిష్టమైన చేతి కింద ఎవరు ఉన్నా దేవుడు బిడ్డలారా దేనినైనా సరే తారుమారు చేసి అది సాధ్యపరచగలిగే దేవుడు అన్నమాట. కాబట్టి అయ్యో ఇది అవ్వదేమో, ఇది జరగదేమో, ఇది కాదేమో అని మనం అనుమానం పడవలసిన పని లేదు. ఎందుకంటే దీనిలో ఈ వాక్యములో చెప్పబడుతున్న ప్రతి మాట ఎందుకు వ్రాయబడి ఉంటున్నాయి అని అంటే మనము కూడా అదే పరిస్థితులు ఉంటున్నాం కనుక దేవుడు అట్టి వారిని మనకు రుజువు చేసి మిమ్మల్ని కూడా అలాగ నేను హెచ్చిస్తాను, మీ జీవితంలో కూడా అటువంటి కార్యాలు నేను చేయగలుగుతాను అని దేవుని బిడ్డలారా మనతో ఈరోజు మరొక్కసారి ఆయన మాట్లాడుతూ జరుగుతా ఉంది. కనుక మనం ఎక్కడ ఉండాలంట? ఆయన కార్యం జరిపించే వరకు మనం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద మనం ఉండాలి. ఆ చేతి నీడలో నుండి మనకు ఏ మాత్రము కూడా అటు ఇటు అనేది తొలగిపోకూడదు. యాకోబు పత్రికలో 4:10 ఏమంటాడు అంటే చదవండి. ప్రభు దృష్టికి చూసారా? ప్రభు దృష్టిలో అని అంటే ప్రభు బలిష్టమైన చేతి కింద ఉన్నటువంటి వారందరి మీద ఎవరి దృష్టి ఉంటుంది? దేవుని దృష్టి ఉంటుంది. దేవుని దృష్టి ఉంటుంది. కాబట్టి ప్రభు దృష్టిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలి? ఇక్కడ అక్కడ కూడా మనం దేవుని బలిష్టమైన చేతి క్రింద ఉండడమే కాకుండా మనం ఏం చేయాలంటే అక్కడ మనలను మనము తగ్గించుకోవాలంట. మనల్ని మనం తగ్గించుకుంటే ఏమవుతుంది? ఏం చేస్తాడు ఆయన? తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అది ఆయన పని. తగ్గించుకునే పని మనది, హెచ్చింపజేసే పని ఆయన. అడగడం మన పని, అడిగిన దానికి కాలం చేయడం ఆయన పని. ఈ రెండింటికి ఒక మరి కార్యరూపం దాల్చాలి అని అంటే తగిన సమయము అవసరం. వెంటనే జరిగిపోవాలని మనం ఆంక్షలు పెట్టడం. ఏమో 5 నిమిషాలు జరగల దేవుని యొక్క మరి ఉద్దేశం అయితే జరిగి తీరుతుంది. 5 సంవత్సరాలు పట్టవచ్చు అని అనుకుంటే అది దేవుని సమయం కనుక 5 సంవత్సరాలు కూడా పట్టే పరిస్థితులు ఉంటాయి. కనుక దేవుడు వాగ్దానం చేశాడంటే తప్పనిసరిగా ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. లూకాసు సువార్తలో 16:10 మనం చూడగలిగితే అక్కడ ఒక విషయాన్ని, సన్నివేశాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ చెప్తున్నాడు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా ఎలా ఉంటాడంట? దేవుని బిడ్డలారా చూడండి, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండు. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉంచువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండు. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ కొంచెమే అని అంటున్నాడు. కొంచెమే. దేవుని బిడ్డలారా మనమందరము కూడా మరి మనము ఆలోచించవలసినటువంటి మాట ఏంటిదనంటే కొంచెము అని అనగా దేవుని బిడ్డలారా ఏ మాత్రము కూడా మనము తొందరపడకుండా ఓపిక కలిగి ఎదురు చూడడం. మనం ఎదురు చూడడం. కొంచెములో నమ్మకముగా ఉండు వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఎక్కువలోనూ కూడా ఆయన అలా చేస్తాడు. కొంచెంలో మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. మనిషి ఒక్క తత్వము అలా ఉండాలని చెప్తున్నాడు. దేవుడు ఒక్క మాట ఇచ్చినా ఆయన ద్వారా జరగాల్సినటువంటి కార్యము ఆయన ద్వారానే జరగాలి. పెద్ద కార్యం జరిగినా చిన్న కార్యం జరిగిన ఆయనకు అసిస్టెంట్లు ఎవరో లేరు. అరే ఇది చిన్నదే కదా వెలుగొచ్చేయి అని అన్నాడు.
ప్రతి చిన్న కార్యం చేయాలన్నా, పెద్ద కార్యం చేయాలన్నా ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలను మనము ఉండవలసిన విధానం ఏంటిదనంటే, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు మరి రేపొద్దున కనీవిని ఎరగని అద్భుతం చేసినప్పుడు నువ్వు ఏం చేయాలి అనే ఆలోచన మనకు పుట్టాలి. ఎట్లాగనంటే, దేవుడు ఈ చిన్న విశ్వాసంలో నేను అద్భుతం చేశాడు కదా, రేపొద్దున మన ఈ విశ్వాసాన్నే మనం ఇంకా ఇంకా మరి బలంగా చేసుకుంటూ ఉంటే, ఎదిగించుకుంటూ ఉంటే దేవుడు ఇంకెన్ని అద్భుతములు చేయబోతున్నాడు అనే ఆలోచన మనకి పుట్టాలి. కాబట్టి దేవుని పట్ల దేవుడు ఏమంటే, నాకు అసాధ్యం అంటూ ఏది లేదు, నాకు సమస్తము సాధ్యము అన్నాడు. అది చిన్నదైనా పెద్దదైనా సరే దేవుని ద్వారా జరగవలసిన ప్రతి కార్యానికి తగిన సమయము అనేది ఉంది. ఆ తగిన సమయము కొరకు మనం అందరము కూడా ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని అంటే, ఆయన బలిష్టమైన చేతి కిందే ఉంటూ మనం ఎలా ఉండాలంట, ఓపిక కలిగి మనము ఎదురు చూడాలంట. ఓపిక కలిగి మనము ఎదురు చూడాలంట. అంటే ప్రభు దృష్టిలో అంటే మనము తొలగిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి యోబు గారి జీవితాన్ని మనం ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఎన్నో ధర్మ కార్యాలు జరిగించినటువంటి వాడు, గొప్ప ఆస్తిపరుడు, పలుకుబడినటువంటి వాడు, భక్తిపరుడు. ఏది కూడా కొనువలేదు, భక్తి కూడా అలాగే ఉంది, సంపాదన కూడా అలాగే ఉంది, ఏది కూడా కొనువలేదు. అటువంటి యోబు జీవితము ఎట్లాగా అయిపోయిందండి? ఆయన అనుకున్నాడా అలాగే అవుతుందని? నేను భక్తిగా ఉన్నాను పర్వాలేదు, నా పిల్లలు సుఖంగా ఉన్నారు పర్వాలేదు, ఒకవేళ ఏదైనా తప్పిదము చేస్తే ఆ తప్పిదమును బట్టి నా పిల్లలు ఎటువంటి కీడు అనుభవించకూడదు, నా కుటుంబానికి ఎటువంటి కీడు రాకూడదని ముందొస్తుగానే ఆయన ఏం చేసేవాడు? బలులు అర్పించేసేవాడు. ఎక్కడ కూడా భక్తి తగ్గేది కాదు, దాన ధర్మాలు తగ్గేవి కాదు, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నప్పటికీ కూడా పరిస్థితి ఏమైంది? వికటించింది. కాబట్టి దేవుడికి తెలుసు యోబు మీద ఎంత నమ్మకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి అంత ఆస్తి ఉన్నట్టుగా మనం చదువుతున్నాం, కానీ ఆ ఆస్తి అంత అయిందంటే ఒకటేసారి వస్తుందా? ఎప్పుడైనా అలాగే వస్తుందా? కొంచెం దానిలో నుండి నమ్మకంగా ఉంటే అది ఎదుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఆ పరిస్థితి దేవుని బిడ్డలారా యోబుకి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ కూడా ఊహించకపోవచ్చు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము ఆలోచించలేనివి, అసలు మన తలపుకు రానివి, మనం ఎరగనటువంటి సన్నివేశాలు, పరిస్థితులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము అనుకుంటూ ఉంటాం, ఇలా జరుగుతాను నేను ఎన్నడూ అనుకోలేదు, ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు, ఈ విధమైన పరీక్ష వస్తుందని నేను అనుకోలేదు, కానీ వచ్చింది. ఏం చేద్దాం? లైఫ్ క్లోజ్ చేసుకున్నామా? డోర్స్ వేసేసుకున్నామా? రోగం నుండి దూరం అయిపోదామా? ఇవి కాదు. ప్రభు దృష్టి కొంచెములో ఇంకా కొంచెం ఎక్కడో నీకు మిగిలించాడు ఆశ. అదే నీ ఆధారం. ఆ ఆధారాన్ని పట్టుకుని ఆయన బలిష్టమైన చేతి కింద ఉండి కనిపెట్టుకో, ఓపికతో కనిపెట్టుకో. దేవుడు మన పట్ల ఎవరెవరు అలాగా కనిపెడుతున్నారో, ఓపికతో కనిపెడుతున్నారో, కొంచెములో ఎవరైతే బలంగా స్థిరంగా నిలబడగలుగుతారో అచ్చు వారందరి విషయంలో దేవుడు తగిన సమయం వరకు దేవుడు ఏం చేయబోతున్నాడంటే చెప్పండి, హెచ్చించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ చేతికి ఏది వచ్చినా, నీ మనసులోనికి ఏది వచ్చినా, నీ దృష్టిలోనికి ఏది వచ్చినా, దేవుని బిడ్డలారా, అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, కానీ ప్రతి దాని విషయంలో మనం ఎలా ఉండడం నేర్చుకోవాలి? నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. నమ్మకంగా ఉండడం నేర్చుకుంటే దేవుడు రేపు పొద్దున్న నీకు ఊహించలేని దాని మీద నిన్ను నిలబెడతాడు. ఆమె
హల్లెలూయా, హల్లెలూయా. ఊహించలేనంతగా ఎక్కిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవాత్మమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవాత్మమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రాణలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎలా చేస్తాడు? నువ్వు ఎక్కలేవు కానీ దేవుడు ఎక్కిస్తాడు. నువ్వు నిలబడలేవు కానీ దేవుడు నిలబెడతాడు. నువ్వు మాట్లాడలేవు కానీ దేవుడు మాట్లాడిస్తాడు. నువ్వు వెళ్ళలేవు కానీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు చేయలేవు కానీ దేవుడు చేపిస్తాడు. ఇవన్నీ దేవుని ద్వారా జరగవలసిన కార్యాలలో నీవు కలిగి ఉండవలసినటువంటి కొంచెములో, నువ్వు కలిగిన కొంచెములో నమ్మకత్వం, ఓపికతో కలిగి ఉండు వారికి దేవుడు చేసే కార్యాలను దేవుడు బిడలాగా తరగనటువంటి కార్యాలను జరిగిస్తాడనమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి బిడ్డ కొంచెములోనే మనం నమ్మకము కలిగి ఉండాలి. అందుకని ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు. ఎంత చిన్నది ఆవగించాలి, ఎంత చిన్నది. దేవుడు అది మొలిచి ఏమవుతుందట? ఏమవుతుంది? ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు చూస్తున్నాం. అది వృక్షం అవుతుందంట. అది వృక్షం అవడమే కాదు, దాని మీద ఆకులు కూడా, పక్షులు కూడా నివాసం ఉండేటట్టుగా ఆధారం అవుతుందట. ఆ రోజులో అంత గొప్ప వృక్షము అయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దాన్ని ఎవరైనా గుర్తు చేసుకుంటున్నారు? ఎవరైనా గుర్తు చే ఆ పక్కనే ఏముంది? కానీ దేవుడి దృష్టిలో అది ఎంత గొప్పదో చూడండి. కాబట్టి దేవుడి బిడ్డల మనకు కూడా దేవుని విషయంలో కూడా నిర్లక్ష్యము అనేది ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19. ఏం బిడ్డలు చూడండి, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట. ఎలా ఉండాలట మనము? దీన మనస్సులే ఉండండి అని చెప్పాడు కదా. దేని కింద ఉండాలి? దేని మనస్సు దేని కింద ఉండాలి? దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద. బలిష్టమైన చేతి కింద నువ్వు ఉండాల్సిన దీనత్వం. బలిష్టమైన దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నావు. బలిష్టమైన దేవుని మాటలో నువ్వు ఉంటున్నావు. బలిష్టమైన దేవుని నడిపింపులో ఉంటున్నావు. బలిష్టమైన దేవుని యొక్క వాక్యంలో వెతుకుతున్నావు. దేవుడు ఆ బలిష్టమైన వాక్యంలో, బలిష్టమైన కార్యాలలో, ఆయన బలిష్టమైన నడిపింపులో మనం ఉంటున్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? వాక్యానికి దీన మనస్సు చూపి దీనత్వము కలిగి ఉండాలి. వాక్యానికి దీనత్వం కలిగి ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ఉండాలి? దీనత్వముతోనే ప్రార్థన చేయాలి. అలాగ ప్రతి విషయంలో కూడా దేవుని బిడ్డలారా ఆయన బలిష్టమైనటువంటి దాని కింద ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఉండాలనుకుంటారో అట్టి వారందరికీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి మరి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తగిన సమయంలో నేను నిన్ను హెచ్చిస్తాను. దేవుని బిడ్డలారా చూడండి, నీవు వింటున్నటువంటి వాక్యాన్ని నువ్వు తేలికగా చూస్తే, సింపుల్గా చూస్తే నీకు సింపుల్గానే కనపడదు. నీవు వింటున్నటువంటి వాక్యం అది శక్తివంతమైనది నువ్వు అనుకుంటే ఆ బలిష్టమైన వాక్యములో నీవు ఎంతో బలపడుతుంది.
కార్యాలను చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏది చేయాలనుకున్నా ఆయన బలిష్టమైన చేతితో చేస్తూ ఉన్నప్పుడు దేవుడు బిడ్డలారా, నువ్వు పొందుకోవడానికి నువ్వు దీనత్వం కలిగి ఉన్నావా? దీన మనస్సు కలిగి ఉన్నావా? ఇది మనము కలిగి ఉన్నప్పుడే మనం అది దేవుడు చేసే కార్యాలను పొందుకోవడానికి మనం అడుగుతున్నాం. దీన మనస్సు అనే ఓపిక ఓర్పు నీకు లేకపోతే నువ్వు ఆయన బలిష్టమైన చేతి కిందే కనబడకపోవచ్చు. అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎన్ని ఉపవాసములు ఉన్నా ఏ మాత్రము కూడా అది నీకు బలమైనదిగా దేవుని దృష్టికి అనిపించు. దేవుని బిడ్డల ఆలోచన చేయి. మనం అందరం ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? ఎక్కడుండాలి? దీన మనసులో ఎక్కడుండాలి? బలిష్టమైన చేతి కిందంటే బలిష్టమైన వాక్యం, బలిష్టమైన ఆత్మ, బలిష్టమైన దేవుని నడిపింపు, బలిష్టమైన దేవుని యొక్క సన్నిధి, ఇవన్నీ కూడా దేవుని ద్వారా ప్రకటించబడుతున్నది, దేవుని ద్వారా జరుగుతున్నది, దేవుని ద్వారా విడుదల చేస్తున్నవన్నీ కూడా బలిష్టమైనవే. దానిని మనం తేలికగా చూడకండి, దానిని మనము చులకనగా చూడకండి, జోక్గా చూడకండి. దేవుని కార్యాలు దానిని ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు కనిపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారి జీవితంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఆయన ఎలా ఉన్నాడు? అన్ని కోల్పోయినా, సమస్తం కోల్పోయాడు, ఒక్కడే మిగిలిపోయాడు. అన్ని కోల్పోయాడు. ఇంకేమీ లేదు, ఇంకేమి చెప్పుకోవడానికి అసలు ఏమీ లేదు. ఒక్కడే మిగిలిపోయాడు. ఆ ఒక్కడే ఎవరి చేతి కింద? దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసుతో ఉన్నాడు కాబట్టి దేవుడు తిరిగి తన దీనత్వం, తన తగ్గింపు, తన ఓర్పు సహనం ఎలా ఉండేటట్టు చేసింది? రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదం. కోల్పోయినవన్నీ రెట్టింపే. చూసారా? యోబు గారు ఏదైతే కోల్పోయాడో, కోల్పోయిన దాన్ని బట్టి ప్రజలందరూ, సమాజం అంతా కూడా హేళన చేసింది, ఆట పట్టించింది, తప్పుగా వేసింది. భార్యతో సహా ఏమంది? ఇంకెందుకు బ్రతుకున్నా చచ్చిపోక, దేని కొరకు కనిపెడుతున్నావు? ఇక దేని కొరకు కనిపెడు, ఏమందరు కనిపెడుతున్నావు అంది. ఆ భార్యనే కనబడకుండా పోయింది. కానీ ఎవరు మిగిలిన్నారు? యేసయ్య చేతి కింద కనిపెట్టుకుంటున్నటువంటి యోబు గారు మిగిలిపోయారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదాలు పొందు. ఇప్పుడేమంటారు ప్రజలంతా? ఒకప్పుడు హేళన చేశారు, ఒకప్పుడు ఆట పట్టించారు, ఎగతాళి చేశారు, హాస్యంగా జోకర్లుగా చూశారు. ఇది సరైనది కాదు, ఇది కరెక్ట్ కాదు అనుకుంటూ ఎన్నో రకాలుగా హింసిస్తారు. కానీ దేవుని బిడ్డలారా, ఆ బలిష్టమైన చేతి కింద ఉన్నటువంటి నీ ఎడల దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించినప్పుడు, నిన్ను బలపరిచినప్పుడు, నిన్ను స్వస్థపరిచినప్పుడు, కోల్పోయిన వాటిని కూడా దేవుడు నీకు తిరిగిచ్చినప్పుడు అప్పుడు ఏమవుతారు ప్రశ్న? ఏమవుతారు రక్త సంబంధి? కాబట్టి దేవుని బిడ్డలారా, కోల్పోయినటువంటి వారి విషయంలో కూడా దేవుడు ఎన్నడూ చులకనగా చూడాలి. కారణం ఏంటంటే వారు దీన మనసుతో దేవుని యొక్క బలిష్టమైన చేతితో ఉన్నారు, వారు ఓపికతో కనిపెడతా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వారికి ఏముందో తెలుసా? అలా ముందు వారికి రెట్టింపు ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగ నీ జీవితంలో జరగాలి అని అంటే కనుక దేవుని యొక్క బలిష్టమైన చేతి కిందకు వచ్చేసి అది వాక్య రూపంలో నీకు దేవుడు బయలుపరుస్తుంటాడు, తన సన్నిధి ద్వారా బయలుపరుస్తుంటాడు, ప్రార్థన ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు, తన సేవకుల ద్వారా బయలుపరుస్తుంటాడు, ఎన్నో రకాలుగా బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన బయలుపరిచిన ప్రతిదాన్ని, ఆయన మాట్లాడిన ప్రతిదానికి, ఆయన నడిపిస్తున్న ప్రతిదానికి, ఆయన నిలబెట్టిన ప్రతిదానికి నువ్వు లోబడి ఓపికతో
నువ్వు కనిపెట్టుకుని ఉంటే చాలు, దేవుడు నీ ఎడల దేవుడు తగిన సమయమందు ఆయన కార్యము జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటాం. యిర్మీయా గ్రంథంలో 8వ అధ్యాయంలో కనుక మనం చూసుకుంటే అక్కడ ప్రవక్త అయిన యిర్మీయాతో దేవుడు చెప్పినటువంటి మాట మనము ఆలోచన చేస్తే, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో అసలు ప్రవక్తకు కూడా తెలియదు చెప్పేదాన్ని, బయలుపరిచేదాకా చూపించే వరకు ప్రవక్తకు సేవకుడికి ఏ విశ్వాసం కూడా తెలియదు. దేవుని యొక్క వాక్కు మరి యిర్మీయాకు ప్రత్యక్షమై ఏం చెప్పిందంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పో, అక్కడ నా మాటలు నీకు తెలియచేస్తాను. ఆ మాటలు నువ్వు వినాలి అనంటే, ఆ మాటల ద్వారా ఒక కార్యం చూడాలి అనంటే అక్కడ జరిగేది నువ్వు కనిపెట్టాలి అని చెప్పి యిర్మీయాకు దేవుడు ప్రత్యక్షమై నువ్వు లేచిపో అని చెప్పాడు. చెప్పినప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరి ఏం చేస్తున్నాడు, జిగటి మన్ను తీసుకున్నాడు. జిగటి మన్ను తీసుకొని ఒక మరి పాత్రను, ఒక కుండను సారి మీద పెట్టి ఒక కుండను తయారు చేస్తూ ఉంటుండగా దేవుడి బిడ్డలారా అది ఏమైపోయిందట, పగిలిపోయింది. తయారు చేస్తున్నటువంటి సమయంలో మొత్తం తీశాడు, సారి మీద పెట్టాడు, దాన్ని తిప్పి ఒక షేపును తయారు చేసి ఇవన్నీ కూడా యిర్మీయా చూస్తున్నాడు. తను చేస్తున్న ప్రతి పని కూడా యిర్మీయా చూస్తున్నాడు. మొత్తం తీయడం, సారి మీద పెట్టడం, దాన్ని ఒక కుండలాగా తయారు చేయడం, అది విడిపోవడం, ఇవన్నీ చూస్తున్నాడు. చూసిన తర్వాత దేవుడేమన్నాడంటే, దేవుడి బిడ్డలారా ఏమన్నాడు చూడండి, 6వ వచనం, ఇశ్రాయేలీయులారా ఈ కుమ్మరి ఇంటికి చేసినట్టు నేను మీకు చెయ్యలేనా అంటే, కుమ్మరి చేసే పని విషయంలో కుండ విడిపోయిందని చెప్పి దానిని దూరంగా విసిరిపాడేశాడు. చెప్పండి, దూరంగా విసిరిపాడేశాడు. ఈ మట్టి నా మాట వినట్లేదు అని విసిగి వెళ్ళిపోయాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక ఈ రోజుకి నేను ముగించేసుకుంటాను అని కూడా సరిపెట్టుకున్నాడు. ఆయన ఏం చేశాడు, విడిపోయినదని ఏ మాత్రం కూడా విసుగు చెందదు, ఏ మాత్రం కూడా బాధపడదు. నా కష్టమంతా వేస్ట్ అయిపోయింది, నా శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది, ఎంత సమయం నేను కోల్పోయాను అని ఏ మాత్రం కూడా బాధపడకుండా తిరిగి ఓపికతో మరలా దాన్ని ముద్ద కింద చేసి మరలా దాన్ని ఉండగా తయారు చేయడానికి ఇష్టపడ్డాడు. తయారు చేసి అదంతా సన్నివేశం చూపించిన తర్వాత యిర్మీయాతో దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల పక్షంగా నేను ఇలాగా నేను ఎన్నోసార్లు వారి దగ్గరికి చేర్చి వారిని ఒక పనికొచ్చే పాత్రగా చేయగలను, వారి ఎడల ఎన్నో కార్యాలు చేయగలను, ఎన్నో అద్భుతములు చేయగలుగుతున్నాను. నా శక్తి ఏంటో, నా ప్రభావం ఏంటో, నా ప్రేమ ఏంటో అన్నిటిని కూడా వాళ్ళకి రుజువు చేయాలనుకున్నా, అనుభవింపచేయాలనుకున్నా. కానీ వారు ఏమవుతున్నారంట, దేవుని నుండి వారు తొలగిపోతున్నారు. కనుక ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ఈ కుమ్మరి ఇంటికి చేసినట్టు నేను మీకు చెయ్యలేనా, ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు. చూసారా, ఎవరి చేతిలో ఉన్నారండి? ఈరోజు మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. మీరు ఓడిపోతున్నారని బాధపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న దుఃఖాన్ని బట్టి మీరు మీ జీవితాలను విసిగి వేసారిపోయినట్టుగా, మీ బ్రతుకు క్లోజ్ అయిపోయినట్టుగా బాధపడుతుంది. ఇంకా సమయం ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా సమయం ఉందంటున్నాడు. తగిన సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు చీకటి మన్నును కుమ్మరి తీసుకొని
ఒక పాత్రగా చేసినట్టుగా నేను చెయ్యలేనా? ఇశ్రాయేలులారా, మిమ్మల్ని నేను విడిచిపెట్టాను. నేను మరలా మిమ్మల్ని నేను బాగు చేస్తాను. బాగు చెయ్యాలని మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించాను. కానీ నా మాట వినకుండా తమ ఇష్టమైన త్రోవలకు తొలగిపోయారు. కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయారు. కాబట్టి ఇదిగో చెదిరిపోయినటువంటి మిమ్మల్ని అలాగే విడిచిపెట్టగా ఏం చేస్తానంటున్నాడు ఆయన? తిరిగి మిమ్మల్ని ఒక్కటగా చేస్తాను. కాబట్టి నా బలిష్టమైన చేతి కింద ఉండడానికి మీరు ఇష్టపడండి అని చెప్తాను. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు అనుకున్నాడు, ఇంతకంటే సుఖభోగాలు నాకుంటా బయటకు పెడితే అని తండ్రి ఆస్తిలో నుండి భాగాన్ని తీసేసుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకున్నాడు. బయటికి వెళ్ళిపోయి విచ్చలవిడిగా బ్రతికాడు. కానీ చివరికి వచ్చే వరకు ఏమి లేని వాడిగా, దరిద్రుడిగా అయిపోయాడు. ఏ మనుష్యుడు కూడా అతను చూస్తే చి అనిపించుకునే పరిస్థితి తప్ప, అయ్యో పాపం ఒకప్పుడు బాగా బ్రతికావు కదా, బాగా నీట్గా కనిపించేవాడు, ఇప్పుడే ఇలాగ అయిపోయారా అని ఇంటికి తీసుకెళ్ళి లేదు, వదిలిపెట్టినోళ్ళు లేదు, ప్రేమ పంచినోళ్ళు లేదు, ఆదరించేవాళ్ళు లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మరి ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా మరి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు, తమ సొంత ప్రయత్నాలు. కానీ ఏమాత్రం కూడా నిలబడలేకపోయాడు. గుర్తు చేసుకుంటున్నాడు ఏమనంటే, అయ్యో నా తండ్రి ఇంటిలో నేను ఉన్నప్పుడు, నా తండ్రి చేతి కింద నేను ఉన్నప్పుడు వస్త్రములు నలగకుండా నేను తిరిగేవాడిని. ఏ ఆహారం అంటే ఆ ఆహారం నాకు వండి పెట్టేవాళ్ళు, ఎంతో సుఖభోగాలు అనిపించేవాడిని. కానీ నేను బయటకు వస్తే ఎంతకంటే గొప్పగా ఉంటాయని అనుకున్నాను. కానీ నా తండ్రి చేతి నుండి నేను దూరం అయిపోతే, నా తండ్రి ఇంటి నుండి విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతే నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందని నేను ఎన్నడూ అనుకోలేదని బుద్ధి తెచ్చుకొని ఎక్కడికి రావాలనుకున్నాడు? విడిచిన తన తండ్రి ఇంటి, విడిచిపెట్టిన తన తండ్రి చేతి యొద్దకు తిరిగి వెళుతున్నాడు. కానీ తండ్రి, నువ్వు పోతే పోరా, నన్ను కాదనుకున్నావు కదా, నన్ను వద్దనుకున్నావు కదా, నీ ఆస్తులు తీసుకెళ్ళిపోయావు కదా, ఇంకెక్కడే ఉంది నీకు పో అని అన్నాడా? లేదు. కుమారుడు దూరం నుండి పరిగెత్తుకుంటూ రావడం చూశాడు. తండ్రి ఆగలేకపోయాడు. అనే ముందుగా వెళ్ళి ఏం చేశాడు? కౌగులించు. అయ్యో చిరిగిపోయిన బట్టలు ఉరికైపోయినాయి, ఎన్ని రోజులైందో స్నానం చేసి, ఎన్ని రోజులైందో బ్రష్ చేసి అని, ఏమైనా ముందు ఎన్ని చేసుకుంటారా, కరోనా అనిపించుకొచ్చావేమో అని అనలేదు. ప్రేమతో అది తీసుకున్నాడు. సార్ తండ్రి ప్రేమ అంత గొప్పది, తండ్రి ప్రేమ అంత గొప్పది. కుమారుడు దగ్గరికి రాక మునిపే తండ్రే ముందుగా పరిగెత్తి తన కౌగిట్లోకి తన విడిచిపెట్టినటువంటి తన చేతులను దూరం అయిపోయిన కుమారుడిని హత్తుకున్నాడు. ఇప్పుడైనా నీవు తెలుసుకున్నావు నీ స్థానం ఏంటో, నీ స్థలం ఏంటో, నిన్ను కాస్తున్నటువంటి కాపరి ఎవరో, ఏ చెయ్యి నిన్ను ఆదుకుందో, ఏ చెయ్యి కాపాడుతుందో, ఏ చెయ్యి నీకు సంపాదించి పెట్టిందో నీకు లోటు లేకుండా దాన్ని గుర్తు చేసుకుని తిరిగి వచ్చావు. నాకు అది చాలని కౌగలించుకొని తిరిగి వచ్చిన కుమారుడికి ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. హల్లెలూయా. దేవుడు కూడా అలాగ ఆలోచన చేస్తున్నాడండి. అలాగ ఆలోచన చేస్తున్నాడు. నువ్వు ఎన్నిసార్లు విసర్జించినా, విసుక్కున్నా, ప్రార్థనతో ఏమొద్దు, సంఘమంతో ఏమొద్దు, ఆరాధనతో ఏమొద్దు అది ఎన్నిసార్లు దూరమైనా విసుక్కున్నా తండ్రి ప్రేమను ఎవరు ఆపలేదు. తండ్రి ప్రేమకు అవధులు ఉండదు. కాబట్టి దేవుని బిడ్డ అది తెలుసుకునేటట్టు దేవుడు చేస్తాడు. చేసిన తర్వాత తన మనస్సు తండ్రి వైపు తిరుగుతుంది. తిరిగిన తర్వాత తండ్రి ఎదురు చూస్తున్నాడు.
తండ్రి ఎదురు చూస్తాడు రా నా కుమారుడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏర్పడగల మన జీవితంలో కూడా అంతే. కాబట్టి మనము ఆ బలిష్టమైన దేవుని యొక్క చేతిలో మనం ఉన్నంత కాలము మనకు ఎటువంటి నష్టం కష్టం జరుగుతుంది. కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని బలహీనతలు వచ్చినా, కొన్ని నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుడు అంటున్నాడు, ఇదిగో తగిన సమయంలో నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను నేను హెచ్చిస్తాను. అయితే నా బలిష్టమైన చేతులు ఉండి కనిపెట్టుకో, ఓపికతో కనిపెట్టుకో, ఈ ఓర్పు సహనాన్ని నేను ప్రతిఫలాన్ని నేను ఇస్తాను అని దేవుడు మరొకసారి ఈ వాక్యం చేత మనతో మాట్లాడారు. కనుక మనమందరము కూడా దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము ఓపికతో కనిపెట్టుకుని ఉంటే మనం తప్పనిసరిగా ఇంతవరకు ఏది కోల్పోయాననుకుంటున్నాము, ఇంతవరకు ఏది సంపాదించుకోలేకపోయాననుకుంటున్నాము, ఇంతవరకు నువ్వు ఏది గెలవలేను అని అనుకున్నావు, ఏది చేయలేనని అనుకున్నా, అవన్నీ కూడా దేవుడు తగిన సమయం అందు మన ఎడల ఆయన జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా మరి ఇంటి మరి వాక్యములు మనమందరం మరి ఆయన బలమైన వాక్యం కింద, బలమైన ఆత్మ సన్నిధి కింద మనం స్థిరంగా బలంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకరించగలిగే వాళ్ళు మోకరించండి. ఒక్క నిమిషం పాటు మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎంతవరకు ఓపిక కలిగి ఉన్నాం, ఎంతవరకు సహనం కలిగి ఉన్నాం. దేవుడు చెప్తూనే ఉన్నాడు. దినాలు దాటిపోతున్నాయి, సమయం గతించిపోతుంది, పరిస్థితుల ప్రభావాలు మారిపోతూ ఉన్నాయి, వాతావరణ ప్రభావాలు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతూ ఉన్నారు, అధికారులు మారిపోతూ ఉన్నారు, ఎన్నో మారిపోతూ వస్తూ ఉన్నాయి. కానీ నా బ్రతుకు మాత్రం మారడం లేదు, నా స్థితిగతులు మారడం లేదు, నా ఆరోగ్య పరిస్థితి మారడం లేదు, నా అప్పులు మారడం లేదు, నా బాధలు పోవడం లేదు, నా బలహీనతలు పోవడం లేదు అని నువ్వు బాధపడుతున్నావా, చింతిస్తున్నావా? అయితే ప్రభు చెప్పినటువంటి మాట, నేను పలికిన మాట బలిష్టమైన మాట, నేను విడుదల చేసిన ఆత్మ, నీకు పంచిచ్చిన ఆత్మ బలిష్టమైన ఆత్మ, నేను నీకు ఇచ్చిన సన్నిధి బలిష్టమైన నా సన్నిధి, నా బలిష్టమైన సన్నిధిలో నేను ఉన్నాను. అది చులకరగా చూడదు, తేలికగా చూడదు, అవిశ్వాసముతో చూడదు. ఆ బలిష్టమైన దాని కింద నీవు ఖచ్చితంగా ఉన్నాను అని అనుకుని సమయం కొరకు కనిపెట్టుకుంటే కనుక తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సమయోచితమైన కార్యాలు మన జీవితంలో చేయాలి. ఆదరించేను నీవే ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను కాపాడెను, నీ కృపయే కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాపాడెను, నీ కృపయే కాపాడెను. నీవే నన్ను ఆదరించేను. అవును బిడ్డలారా, ఆయన ప్రేమ ఎన్నడూ విడిచిపోదు. సమయోచితమైన సమయము కొరకు దేవుడు మన అందరి ఎడల కార్యము చేయడానికి, విడిపించడానికి, బలపరచడానికి, స్వస్థపరచడానికి, తన బలముతో నింపడానికి, తన అద్భుత కార్యములు చేయడానికి, నీలో ఉన్న బలహీనతను తొలగించడానికి
నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు, ఏ కార్యముల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, వాటిని నీ ఎడల ఆయన జరిగించడానికి తగిన సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటుండగా నీవు ఆ బలిష్టమైన మాటలో, ఆ బలిష్టమైన వాక్యములో, ఆ బలిష్టమైన దేవుని సన్నిధిలో ఆయన చేతి కింద కనిపెడుతున్నావా? నిజంగా ఆ విధంగా కనిపెడితే అది వ్యర్థము కాదు. యోబు కనిపెట్టాడు, రెట్టింపు సంపాదించాడు. నీ జీవితంలో, మనందరి జీవితంలో కూడా అలాగే ఓపికతో కనిపెడితే నువ్వు అనుకున్న దానికంటే అత్యధికముగా దేవుడు చేయగలుగుతాడు. ఆయన చేయగలిగే సామర్థ్యత కలిగినటువంటి వాడు. ఆయన ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్న మా పొందుకోవడానికి నేను పరిశీలన చేస్తాను. పరిశుద్ధుడైన నీకే స్తోత్రం తండ్రి. ఈ దినమును సెలవిచ్చిన నీ మాటలు విడాలందరూ విన్నాను ప్రభా. విని బొట్టిగా విడిచిపెట్టుకున్నాను. నీ బలమైన శక్తి కింద, నీ బలమైన వాక్యం కింద, నీ బలమైన ఆత్మ కింద, నీ బలమైన సన్నిధి కింద నిత్యము నీ సంఘములో బిడ్డలు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. ఓపిక నింపండి యేసయ్య. బిడ్డల జీవితాల్లో ప్రభు దేని కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, వాటిని ప్రభు యేసు నామమున విడుదల కలుగునుగాక. ప్రతి బిడ్డ జీవితంలో దేని కొరకైతే కనిపెడుతున్నారు, అది ఆరోగ్యం కొరక, స్వస్థత కొరక, లేక వివాహముల కొరక, లేకపోతే సొంత ఇంటి కొరక, లేకపోతే దేని కొరకు కనిపెడుతున్నారు, కనిపెట్టుకుంటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని చేతి కింద ఉండాలనేది దేవుడు కోరుతున్నాడన్న సంగతిని మీరు మాతో సెలవించినందుకు స్తోత్రాలు పొందండి. ప్రతి బిడ్డలు చెదిరిపోకుండా నీలో స్థిరంగా బలంగా నిలబెట్టమని, నీ కార్యాలు పొందుకొని అనుభవించే వరకు ప్రభా ఇప్పుడు నీ నుండి దూరం కావద్దు ప్రభా. చెదిరిపోదు ప్రభా. బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, తట్టుకోలేని కష్టాలు, దుఃఖాలు ఉన్నాయి ప్రభా. కనిపెడుతున్నారు నాయన. ఈ బిడ్డలు దుఃఖమే దుఃఖాలు ఆయన బిడ్డలకు సహాయం అందించి ఈ కృపలో నడిపించి బలపరచు తండ్రి. నీ పాదాలకే సమర్పిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. హల్లెలూయా. దేవుని నామమున